డ్యూరింగ్ 1990స్లో బాలీవుడ్ వచ్చిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా ఈస్ మాచీస్, డైరెక్టెడ్ బై గుల్జార్ సాబ్, స్టారింగ్ టబు, చంద్రచూడ్ సింగ్, ఓం పురి అండ్ జిమ్మీ షెర్గిల్. అన్డౌటెడ్లీ గుల్జార్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వర్క్ అని ఏదైనా చెప్పొచ్చు అంటే ఈ సినిమాని. నా ద స్టోరీ ఈజ్ అబౌట్ సిక్కు వేర్పాటువాదం 1980స్లో ఎలా ఉండేది, పోలీస్ సపరేషన్ ఎలా ఉండేది, యూత్ రాడికలైజేషన్ ఎలా జరిగింది, కేసులు లేకుండా జనాలు చిత్రవచ్చేస్తే అప్పట్లో యువత ఎలా తిరగబడ్డారు, రాడికల్ ఆర్గనైజేషన్స్ ఎంత యాక్టివ్గా ఉండే అనేది ఈ సినిమా కొన్ని సంఘటనలు తీసుకుని చాలా వాస్తవికంగా చూపిస్తారు. ప్రతి సినిమాలో కొన్ని హై మూమెంట్స్ అంటారు కదా, ఈ సినిమాలు ఎప్పుడైతే ఎవరు ఏ గ్రూప్తో ఉన్నారు, ఎవరు ఏ ఎక్స్ట్రీమ్ గ్రూప్ సైడ్ ఉన్నారని తెలిసిన తర్వాత ద సినిమా టెంపో చాలా ఎక్స్ట్రీమ్ గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుంది. ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టబు ఇన్ హర్ కెరియర్ అయితే ఈ సినిమాలో చూడొచ్చు. బట్ ఎస్, కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు సరే బై అండ్ లార్జ్ ఇట్ విల్ అపీల్ టు ఎవ్రీ వన్, నో డౌట్. యూత్ రాడికలైజేషన్ అప్పుడు అంటాం, తర్వాత నక్సలైట్ ఉద్యమం అని మనం ఇటు సైడ్ అంటాం, సౌత్ సైడ్. కొంత ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలుగులో ఇటువంటి 2-3 సినిమాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింధూరం అని ఒక సినిమా, డైరెక్టెడ్ బై కృష్ణవంశీ గారు. విశాల్ భరద్వాజ్ గారి మ్యూజిక్ అయితే ఈ సినిమాకి పెద్ద ఎసెట్. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ మేజర్ హిట్స్గా ఉన్నాయి. దిస్ సినిమా ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ఒక కాంప్లెక్స్ సిచ్యుయేషన్ని చాలా సీరియస్ టోన్లో ఎటువంటి విమర్శలు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చూడొచ్చంటే యూ కెన్ డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ.